ప్రభుత్వం వచ్చినాక నేను తాడిపత్రికి కూడా పోవడం లేదు. నా సొంత నివాసం ఉన్నా కూడా అధికారులు అక్కడ పోయేదానికి నిరాకరిస్తా. ముఖ్యంగా లోకల్లో ఉన్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి, నేను ఎప్పుడు తాడిపత్రికి పోవాలనేది అతనికి తెలిసిన, పోలీస్ అధికారులకు తెలిసిన, అతనికి ఇంటిమేషన్ ఇస్తా. ఆ ఇంటిమేషన్తో అతను కొంతమందిని ప్రోగు చేసి వాళ్ళతో ఏదో గలాట చేస్తామని ఒక మెసేజ్ డిపార్ట్మెంట్కి పంపించి, డిపార్ట్మెంటు ఏదో జరుగుతుంది అనే దాని కింద నన్ను నిలబెట్టడం జరుగుతుంది, అవసరం చేయడం జరుగుతుంది. నేను ఇవన్నీ చూసి కూడా నేను హైకోర్టు పోయి పర్మిషన్ తెచ్చినా కూడా జిల్లా అధికారులు దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా, కనీసం నన్ను పంపించేదానికి కూడా ప్రయత్నం కూడా చేయకోకుండా ఉండాలి. ఏమని అడిగితే ఏదో కాదు చెప్తాను. ఇప్పుడు కూడా నాకు కాదు చెప్పేది ఏమంటే, వైజాగ్ ప్రధానమంత్రి వస్తున్నారు, ఆయనకు సెక్యూరిటీ పంపిల్ల, ఇక్కడ నుండి బందోబస్తు పంపిల్ల, అందువల్ల నేను ప్రొవైడ్ చేయలేకుండా అది పోయిన తర్వాత నేను చూస్తా అని చెప్తాను. ఈ విధంగా నాకు 7-8 సార్లు పెట్టాడు. అట్లా నాకైతే వీళ్ళు పంపిస్తారు అనే నమ్మకం అయితే లేదు. ప్రభాకర్ రెడ్డి ఏది చెప్తే దాంట్లోనే నడుచుకుంటారు అధికారులు. ఇది ప్రజాస్వామ్యమా? పోలీస్ అధికారులు అయితే అందరికీ నీతులు చెప్తుంటారు, వాళ్ళకి దీని గురించి తెలుదా? ప్రజాస్వామ్య విలువలు దీని గురించి తెలుదా? వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారంటే, ఒక 20 రోజుల నుండి ప్రతి ఒక్కరిని స్టేషన్కి పిలిచేది, మీరు గ్రామంలో ఉండాకండి, మీరు గ్రామాలలో ఉన్నా, ఎక్కడన్నా టౌన్లో ఉన్నా, బజార్లలో తిరిగితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళు కొడతారు, అందువల్ల మీరు ఊరిడిచిపెట్టి పోండి అని చెప్పడం జరుగుతుంది. అంటే ప్రభాకర్ రెడ్డి ఏది చేయాలనుకుంటే అది పోలీస్ అధికారుల గుండానే జరుగుతుంది. పోలీస్ వ్యవస్థ అనేది ఉందే లేదో నాకు అర్థం కావడం. ఇంత దారుణంగా తయారైన ప్రభాకర్ రెడ్డి ఏం చెప్తాడంటే, అప్పుడప్పుడు నువ్వు తాడిపత్రికి రా, రాజకీయాలు చేస్తే మేము కూడా చూస్తాము అని చెప్తాను. అయ్యా, నేను తాడిపత్రికి వచ్చాక ఎప్పుడూ సంతృప్తంగానే ఉందా. నువ్వు నన్ను చూసి భయపడి ప్రజలు పోలీసులను ఆశ్రయిస్తాండవు. నీ హైడ్రామాలన్నీ నాకు తెలుసు, నీతో ఏమీ కాదు. ఎవరన్నా లేనప్పుడు, ఏదన్నా ఉన్నప్పుడు ఆ గుంపు చేయడము, దాని పోలీసులతో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి చేయడము, నీ కథ అందరికీ తెలుసు. తాడిపత్రుల్లో 50 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరికి నీ చరిత్ర తెలుసు. నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. నీ హైదరాబాద్తోనే ఇంతవరకు సాగింది. నేను ఖచ్చితంగా తాడిపత్రికి అయితే వస్తా, ఖచ్చితంగా. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే మొన్నారు. నువ్వేం కలలు కనాల్సిన అవసరం లేదు, దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నీ అతి తెలివితేటలు, నీ దగ్గర ఉన్నటువంటి అనుచరులతో ఏదో ఒకటి వాయిస్ ఇప్పించడము, నీచంగా మాట్లాడడము, రెచ్చగొట్టడం, ఇవన్నీ చేస్తాండవు. నువ్వు రెచ్చగొడితే నేను ఏదన్నా క్రైమ్ చేస్తా అని ఆలోచన చేస్తాండవేమో. నేను అలాంటి ఆలోచన కానీ అలాంటి క్రైమ్ జోలికి కానీ పోయే పరిస్థితి లేదు. ఏం చేసినా నువ్వు అమాయకుల జోలికి పోకోకుండా, ఇంకో ఇళ్ళ మీదకి పోయి దాడి చేయకోకుండా ఉంటే మంచిది. అక్కడ అధికారుల మీద కూడా నువ్వు ప్రెజర్ తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఊరిడిపించేదానికో, తప్పుడు కేసులు పెట్టించేదానికో, మీ దగ్గర ఉన్నటువంటి ఏఎస్పీ గారికి కూర్చొని పంచాయతీలు చేసుకొని ఎవరిని కేసులో పెట్టాలా, ఎవరిని కేసులో పెట్టకూడదని కోరుకొని, ఆ ఏఎస్పీ గారి మీ ఆలోచనే ఏఎస్పీ గారికి ఆలోచన, అంతకుమించి ఏరేదేం లేదు. అతను వచ్చి ఆడు ఉద్యోగం చేసి లేదు. ఒక ఐపీఎస్ అధికారి టీఎస్పీకి వచ్చినాడంటే తాడిపత్రి ప్రజలంతా సంతోషించినారు. ఇక్కడ లాడ కాపాడగలుగుతాడు
కాపాడుతాడనేది ఈరోజు ఆ పరిస్థితి లేదు. విచ్చలు విడిగా గంజాయి మటక గ్యాంబ్లింగ్ ఉంది. దీనికంతా ప్రభాకర్ రెడ్డి అనుచరులే ఇవన్నీ చేస్తారు, ఆ లబ్ధి చెందుతారు. కాబట్టి వాళ్ళ ఇంటి చుట్టూ కూడా ఒక సైన్యాన్ని పెట్టుకొని, ఆ సైన్యాన్ని పెట్టుకొని నువ్వు ఈ బుద్ధి అరాచకాలు చేస్తావు. నీ సైన్యము నువ్వు ఎవరు ఏమి చేయలేరు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆ దేవుడు కూడా ఎవరిని కాపాడలేడు. నువ్వు కూడా జాగ్రత్తగా నువ్వు భవిష్యత్తు ఆలోచన చేసుకో. ఈ రోజు ఉండే భవిష్యత్తు రేపు ఉండదు. నువ్వు ఆలోచన బుద్ధి నువ్వేందో నాకు 74 ఏళ్ళు ఉన్నాయి, నేను ఏం చెప్తే అది జరుగుతుందని. నీకు 74 ఏళ్ళు ఉన్నాయి, నీ వయసు పోయింది, మతి భ్రమించింది. దయచేసి ఆలోచన చేసుకొని నువ్వు పరిపాలన చేయి. నీ మున్సిపాలిటీలో డ్రైనేజ్ పొర్లుతున్నాయి, కొలాయిలలో కల్తీ వాటర్ వస్తున్నాయి, ఇబ్బందిగా ఉంది. పెన్నా నది ఒక మున్సిపాలిటీ డ్రైనేజ్ మాత్రం తయారైంది. దయచేసి నువ్వు అభివృద్ధి వైపు చూడు, కానీ కక్షల కార్పణాల వైపు చూడకూడదని తెలియజేయదు.